వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని ఇచ్చాడు ప్రియులరా. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15వ వచనం. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచితిని, నేనే అతనిని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు నన్ను పిలిచాడా లేదా? దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడా లేదా? దేవుడు నన్ను పిలిచిన మాట సత్యమేనా? దేవుడు నన్ను రప్పించిన మాట సత్యమేనా? అయినా కూడా నా మార్గం ఎందుకు తేజరిల్లడం లేదు అనే డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి ప్రియులారా. అపవాది ఎన్నో డౌట్స్ మనకు కలుగజేస్తూ ఉంటాడు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేనే నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నేనే నిన్ను పిలిచాను, నేనే నిన్ను రప్పించాను, నేనే నిన్ను తేజరిల్లి చేయువాడను, నేనే నిన్ను తేజరిల్ల చేయువాడను అని దేవుడు మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో చాలాసార్లు నన్నెవరు పిలవట్లేదని, నన్నెవరు రమ్మనట్లేదని, నాకెవరు ఆజ్ఞ ఇవ్వట్లేదని, బుద్ధి చెప్పడం లేదని, గద్దించడం లేదని టెన్షన్ పడిపోతూ ఉన్నామేమో. అయితే శుభదినాన దేవుడు నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే పిలిచిన వాడను, నేనే రప్పించిన వాడను, నేనే నీ మార్గమును తేజరిల్ల చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కలుగుతున్నటువంటి ఒడిదుడుకులు, అభ్యంతరాలు, ఆటంకాలు, అపవాది యొక్క తొందరలు, భయంకరమైనటువంటి రోగములు, దురాత్మ శక్తులు, వాయుజబ్బులు, నిందలు, అవమానములు ఒకవేళ కమ్ముకొని ఉండే టెన్షన్ పడిపోతున్నాను. దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను పిలిచాను, నేనే నిన్ను రప్పించాను, నేనే నిన్ను తేజరిల్లి చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తుడైనటువంటి అబ్రహాముతో దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. నేనే నీకు సెలవిచ్చాను. ఏం చేయమంటున్నాడు ఆయన? నీవు లేచి నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి దేశమునకు, నేను నీకు చూపించేటువంటి ప్రాంతమునకు, నేను చూపించేటువంటి ఆఫీస్కు, నేను నీకు చూపించేటువంటి జాబ్కు, నేను చూపించేటువంటి సంఘానికి, నేను చూపించేటువంటి కుటుంబానికి నువ్వు బయలుదేరి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను చూపించినటువంటి మాట ప్రకారం నువ్వు బయలుదేరి వెళ్ళిపోతే నిన్ను తేజరిల్లి చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు నేనే నీకు ఆజ్ఞ ఇచ్చానంటున్నాడు, పిలిచిన వాడని నేనే అంటున్నాడు, రప్పించిన వాడని నేనే అంటున్నాడు, తర్వాత తేజరిల్ల చేయవాడని కూడా నేనే అని అలనాడు అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఈ శుభదినాన మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరి వెళ్ళు, అక్కడ నిన్ను తేజరిల్ల చేస్తానని దేవుడు మాట్లాడతాడు. ఈ శుభదినాన నీ హృదయంలో తర్జన భర్జన పడుతున్నావు. ఈ ప్రాంతానికి, ఈ వ్యక్తి దగ్గరికి, ఈ ఆఫీస్కి, ఈ కాలేజీకి, ఈ సంఘానికి నేను వెళ్ళడం దైవచిత్తమా కాదా అని టెన్షన్ పడిపోతూ ఉన్నావు. అయితే దేవుడు అంటున్నాడు, అలనాడు అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఈ శుభదినాన్ని నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేరేపించి ఎక్కడికైతే నిన్ను ప్రయాణం చేయమంటున్నాడో, ఎక్కడికైతే బయలుదేరమంటున్నాడో, ఎక్కడికైతే దేవుడు నిన్ను పంపి అక్కడ నిన్ను తేజరిల్లి చేయాలని ఆశపడుతూ ఉన్నాడో అక్కడికి నువ్వు బయలుదేరి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలను తేజరిల్ల చేయాలని
ఎన్నో పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని తప్పించుకుంటూ కాపాడుకుంటూ ఆయన కృపను మనకు చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని తేజరిల్ల చేయటానికి మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు, ఆజ్ఞయిస్తూ ఉన్నాడు, తర్వాత రప్పిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన చూపించినటువంటి దేశానికి మనల్ని నడిపించిన తర్వాత అబ్రహాముని ఎలాగున్న తేజరిల్ల చేశాడో, మహారాజు అనిపించాడు, విశ్వాసులకు తండ్రిగా పిలిచాడు, అలాగూ మనల్ని కూడా దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదమును, మహత్తరమైన కృపను పొందుకొని అలనాడు భక్తుడైన అబ్రహాము ఎలాగున్న దేవుని కొరకు తేజరిల్లును, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా అలాగూ తేజరిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మను పేరు పెట్టి పిలిచి ఆజ్ఞాపించి రప్పించి తండ్రి తేజరులు చేసిన దేవుడు మీరే దేవా, మీకు స్తోత్రాలు. అలనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడయిండి వారి మార్గమును తండ్రి తేజరులు చేసిన దేవుడు, వారిని హెచ్చించిన దేవుడు, కనపరిచిన దేవుడు దేవా, మీ కృతజ్ఞతలు. శుభదినాన ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మీ దీవెన, ఆశీర్వాదం, మీ పిలుపును తండ్రి ఆయన మీ బిడ్డలు అంగీకరించి మీ కొరకు మీ బిడ్డలు తేజరులు ఎదురుగాక, సంపూర్ణ ఆరోగ్యం మీ బిడ్డలకు కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, మీ కొరకు సాక్షులుగా జీవించుదురుగాక. అలనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కలిగినటువంటి ఆశీర్వాదం మీ బిడ్డలు అనుభవించుదురుగాక, సంపూర్ణ స్వస్థత మీ బిడ్డలకు కలుగునుగాక. విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యం అందు, ఎగ్జామ్స్లో మీ తోడు, కాపుదల, భద్రత సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేస్తూ మహిమ పొందుమని దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.